అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మహేంద్ర ట్రాక్టర్ వచ్చేసి లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూపించండి. ఇక్కడ 5 ట్రాక్టర్లు కొత్త వర్షన్ లాంచ్ చేస్తున్నారు. సో దాని ఫీచర్స్ ఏంటిది, మనకు ఇప్పుడు ప్రస్తుతం 2026లో ట్రెండింగ్లో ఏది వస్తుంది అనేది అందరికీ తెలియడం కోసం అయితే నేను ఇక్కడ వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ ట్రాక్టర్ ఫీచర్స్ అన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ మహేంద్ర కంపెనీ ఎంప్లాయీ కూడా మనతో పాటు ఉన్నారు. పూర్తి సమాచారాన్ని అయితే మన రైతు సోదరులకి అయితే అందించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అన్నగారు. నమస్తే సార్, నా పేరు నాగరాజు అండి. సార్ చెప్పండి సార్. వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే మనం భూమిపుత్ర వర్షన్ లో కొత్త ట్రాక్టర్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి. 2026 వర్షన్ ఇది. సో ఇంతవరకు వచ్చేసి ఎక్స్పీ ప్లస్ భూమిపుత్ర అనేది ఉండే. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం దాన్ని అప్డేట్ చేసి సో మనం 475DI తీసుకురావడం జరిగింది. మొత్తం ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఈ రోజు 5 ట్రాక్టర్లు 5 మోడల్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, కెపాసిటీ ఎంత నుంచి ఎంత ఇక్కడ మనం ఉన్నాయి సార్? వచ్చేసి ఏంటంటే ఈ 5 ట్రాక్టర్లు మనం సిరీస్ వైజ్ గా తీసుకురావడం జరిగింది సార్. 475 వచ్చేసి ఏంటంటే సార్ ఇప్పుడు ఇది వచ్చేసి 42 HP అండి. అదే విధంగా అక్కడ చూసుకున్నట్టయితే 575 MS సార్. అది ఎంఎస్ఆర్ అంటే ఎంఎస్ వచ్చేసి 45 HP అండి. అదే విధంగా 575 వచ్చేసి 47 HP అండి. అదే విధంగా అక్కడ చూసుకున్నట్టయితే 585 అనేది ఇవ్వడం జరిగింది సార్. 585 50 HP అండి. ఓకే, సో దాని కెపాసిటీ ఏంటిది ఒక్కసారి కొంచెం తెలియజేస్తారా? సో డిఫరెన్స్ ఏంటి పాత మన మోడల్స్ కి ఇప్పుడున్న ఈ మోడల్ కు కొత్తగా మోడిఫికేషన్స్ ఏం జరిగినాయి సార్? వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు ఇంతవరకు భూమిపుత్ర వర్షన్ లో ఏదైతే ఉందో దాంట్లో సింగిల్ క్లచ్ ఉండేయండి. అదే విధంగా PTO కూడా సింగిల్ PTO ఉండే. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టెక్నాలజీ మారుతుంది. ఇంతవరకు వచ్చేసి కల్టివేటర్ ఓన్లీ వీల్స్ తోటి వర్క్ చేసుకునేది. ఇప్పుడు వచ్చేసి రోటావేటర్లు, అదేవిధంగా పల్వరైజేషన్స్, అదేవిధంగా సీడింగ్ మిషన్స్, ఇవన్నీ కొత్త మిషన్స్ అన్ని వస్తున్నాయండి వ్యవసాయం వల్ల. వచ్చేసి ఏంటంటే ఆ అన్ని మిషన్లకు నడవడానికి అనేది మనం ఈ ట్రాక్టర్ అనేది మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ బండికి డ్యూయల్ క్లచ్ ఉండడం జరిగింది సార్. డ్యూయల్ క్లచ్ అంటే ఏంటంటే మనం ఒక క్లచ్ వచ్చేసి మెయిన్ క్లచ్ ఉంటుంది, ఇంకో క్లచ్ వచ్చేసి PTO క్లచ్ ఉంటుంది. సో మెయిన్ క్లచ్ వచ్చేసి ఓన్లీ గేర్ల వరకే యూజ్ అవుతుంది. సో ఆ PTO క్లచ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే గేర్లు అనేది ఎటువంటి గేర్ అనేది టచ్ కాదు. డైరెక్ట్ PTO క్లచ్ అనేది మనం ఆన్ చేస్తే ఎగ్జాక్ట్ వెళ్ళిపోయి వెనకాల PTO అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే లాంగ్ లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో క్లచ్ మన్నిక అనేది ఎక్కువ రోజులు ఇస్తుంది సార్. ఇంకొక విషయం, రైతు సోదరులకు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య ఏంటంటే ఇప్పుడు రోజంతా పని చేస్తూ ఉంటారు, పొలంలో ట్రాక్టర్ దున్నుతూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే ఈ వైబ్రేషన్స్ కి నడుము నొప్పులు సో ఎక్కువగా రావడం జరుగుతుంది, అలసిపోతా ఉంటారు కదా. సో దానికి ఏమైనా మన దాంట్లో ఇప్పుడు కొత్త మోడిఫికేషన్ సొల్యూషన్ ఏమైనా తీసుకొచ్చారు? ఓకే సార్, ఏంటంటే గత సంవత్సరాల నుంచి వచ్చేసింది ట్రాక్టర్కి వచ్చేసిందంటే మనం కార్ కానీ లారీ కానీ ఏదైనా తీసుకోండి. సో వాటికి ఒక ఇంజన్ అదే విధంగా శేష్ అనేది ఉండడం జరుగుతుంది. ట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ మనం ప్లాట్ఫామ్ మీదనే ఉండడం జరుగుతుందండి. దీనికి చేసెస్ కానీ అదే విధంగా కమాన్ పట్టాలు కానీ అదే విధంగా షాకబ్జర్ కానీ ఉండదు. మనం ఎంతసేపు నాయన రైతుకు అలసట లేకుండా ఉండాలంటే మనం సీటును మాత్రమే అభివృద్ధి చేయాలి. దీనికి వచ్చేసి ఏంటంటే మనం డిలాక్స్ సీట్ ఇవ్వడం జరిగిందండి. కార్ టైప్ లో డిలాక్స్ సీట్ సార్. ఇది ఒక్కసారి నేను ఎక్కుతాను, చూపించండి. సో చూడండి సార్, ఏంటంటే డిలాక్స్ సీట్ అండి. ఇది డిలాక్స్ సీట్ ఏంటంటే మంచి ఎస్ మీకు ఏదైనా గుంతలు ఏమైనా ఎగిరినప్పుడు ఎక్సెల్ ఏమైనా ఎగిరినా కూడా మనం అనేది ఇది డిలాక్స్ సీట్ వల్ల ఏంటంటే యాక్షన్ ఇస్తుంది, అట్లా ఉంటది. అదే విధంగా మనకు మన కాళ్ళను పెట్టుకునే విధానాన్ని బట్టి మనం అనేది జరుపుకోవడం జరుగుతుంది. వెనక ముందు జరుపుకోవచ్చు. సీట్ మాత్రం ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంది, మనకు వైబ్రేషన్ రాకుండా. ఇది దాదాపు ఎంత వరకు వైబ్రేషన్ కంట్రోల్ చేయగలదు ఇది సార్? ఏంటంటే మార్కెట్ లో ఉన్న ట్రాక్టర్స్ తోటి కంపేర్ చేసుకుంటే అన్నిటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు సార్ సీటు. ఎందుకంటే మేము అన్ని రకాల ట్రాక్టర్లని మేము డ్రైవర్లని కన్సల్టింగ్ చేసి డ్రైవర్లను ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని రకాల సీట్లు మేము టెస్ట్ చేసి ఈ సీట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇదైతే బాగుంటుందని. అదే విధంగా ఇక్కడ PCDC లివర్ అంటారండి. ఇది ఈ PCDC లివర్ అంటారండి. ఇవి వచ్చేసి ఏంటంటే మనం ప్లవ్ వేసేటప్పుడు కానీ కల్టివేటర్ వేసేటప్పుడు కానీ ఈ లివర్లు అనేది యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే డెప్త్, అంటే లోపలికి కల్టివేటర్ ఎంత దిగాలనేది చూసుకుంటా ఇది ఆపరేట్ చేస్తుంది. మనం ఎక్కడైతే కల్టివేటర్ బాగా దుంతుందో అక్కడ పెట్టుకుని ఇది లాక్ చేసుకోవాలి. కల్టివేటర్ పైకి కిందికి గట్ల కాడ కానీ మార్ల కాడ మళ్ళేటప్పుడు ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ గేర్ రాడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా మాడిఫై అయినట్టుగా కనిపిస్తుంది, ఒకసారి చూపించండి. బాగుంది, ఇక్కడ గేర్ రాడ్ కూడా మంచిగా ఇచ్చారు సార్. ఇది వచ్చేసి ఏంటంటే ఇంతవరకు వచ్చేసి బండ్లకు వచ్చేసి సెంటర్ లో ఎక్కువ అడ్డంగా ఉందన్న ఉద్దేశంతో ఇది కొద్దిగా సైడ్ కి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ లోడ్ గేర్ అనేది కూడా సైడ్ కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా దీనికి సైడ్ గేర్ సిస్టమ్ కూడా రావడం జరిగింది. సో మనకు వచ్చేసి ఏంటంటే షిఫ్టింగ్ చేసుకుంటానికి ఫ్రీగా ఉండటానికి కానీ
ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఏంటంటే గేర్ బాక్స్ లో PCM గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు వచ్చిన బండ్లకు మొత్తం అన్ని నుంచి టైర్ నుంచి, ఇంకోటి వచ్చేసిందంటే P2O నుంచి, ఇంకోటి వచ్చేసిందంటే ఈ 3 పిన్ లింకేజ్ కా నుంచి, ఓకే, ఇక్కడ నుంచి ఓకేనా. ఈ టైర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా గుంజుకపోవడం కానీ, అదే విధంగా దున్నడం కానీ, గ్రిప్ పట్టడం కానీ చూస్తుంది. అదే విధంగా P2O ఏం చేస్తుంది అంటే రొటేట్ చేస్తుంది. ఓకే, అదే విధంగా ఇవి ఏం చేస్తా అంటే హైడ్రాలిక్ తోటి యూజ్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ట్రాక్టర్ లో హైయెస్ట్ మోడల్ ఏంది, హై ఎండ్ మోడల్ ఏంది, దానికి టార్క్ కెపాసిటీ ఎంత? సార్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ మేము ఈ రోజు లాంచ్ చేస్తున్నది 5 మోడల్స్ అండి. ఈ 5 మోడల్స్ లో ఒకటి 475, ఒకటి 575 MS, ఒకటి 575, అదే విధంగా 585 అనేది దీంట్లో టాప్ ఎండ్ మోడల్ అండి. దీని బ్యాకప్ టార్క్ వచ్చేసి 215 ఉందండి. 215 టార్క్ అనేది. ఇది అన్ని రకాల మల్టీపర్పస్ వాడుకోవచ్చు సార్. ఇది ఇప్పుడు వస్తున్న కొత్త ఇంప్లిమెంట్స్, ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఇంప్లిమెంట్స్ తోటి వీటి అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ట్రిపిన్ లింకేజ్ దగ్గర అన్ని రకాల ఇంప్లిమెంట్ అనేది మన సెట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మేజర్ గా ఏమేమి మోడిఫికేషన్ అయింది సార్? ఒకటి సీట్ మోడిఫికేషన్ అయింది, లైట్ మోడిఫికేషన్ అయింది, ఇంకొకటి క్లచ్ ఇంజన్ మోడిఫికేషన్ అయింది, బానట్ డిజైనింగ్ మోడిఫికేషన్ అయింది. సో అదే విధంగా డ్యూయల్ క్లచ్ మోడిఫికేషన్ అయింది. ఈ గేర్ బాక్స్ కూడా టార్క్ కెపాసిటీ కూడా పెంచారు, చాలా పెంచినారు సార్. ఓకే, ఓకేనా. సో ఇదండి రైతు సోదరులారా. సో ఇక్కడ చూస్తున్నారు కదా మహేంద్ర 475 DI ఈ మోడల్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మోడల్స్ అయితే ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 4 రకాల మోడల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 5 ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి. అవి కనుక మనం చూసుకున్నట్లయితే 585 DI మరియు 475 DI మరియు 575 DI MS, 475 DI. మీరు ఇక్కడ వీడియోలో మొత్తం చూడొచ్చు ఇక్కడ ఉన్న ట్రాక్టర్స్. సో ఇప్పుడున్న హై అండ్ టాప్ బెస్ట్ మోడల్స్ అన్నట్టు ప్రతి ఒక్కరు యాక్చువల్గా ఈ మోడల్స్ వచ్చేసి ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 12న అయితే మనం ఇక్కడ వీడియో చేస్తున్నాము. ఇది వచ్చేసి ఇంకా డీలర్కి అయితే అందలేదు. సో కావాల్సిన రైతు సోదరులు కనుక మన వీడియో చూస్తున్న వాళ్ళట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్కి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఇప్పుడు వస్తున్న ఇందులో వచ్చిన మీకు నచ్చిన మోడల్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మీకైతే నచ్చినట్టుగా అయితే ఇక్కడ ఈ పేరు మోడిఫికేషన్ కూడా వస్తుంది. సో మీకు నచ్చిన పేరు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది మంది వచ్చేసి రైతు నేస్తం గోపి. అట్లా మన ఏదైనా ప్రింటింగ్ అనేది ఏదైనా మనం ముందుగానే ఒక 1 వీక్ ముందుగా ఇచ్చినట్లయితే వాళ్ళైతే మనకైతే ఇక్కడ బ్రాండ్ లోగోతో ఇక్కడ మన కింద పేరుతోనైతే మన ట్రాక్టర్ని అయితే మనకైతే డెలివరీ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రైతు సోదరులు దీని గురించి ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, నేనైతే అందిస్తాను. లేదంటే మన ఇక్కడ కంపెనీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా పూర్తి సమాచారాన్ని అయితే మీకైతే అందిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.